హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే ఫ్రైడే కదా, శ్రావణ శుక్రవారం ఆఖరి వారం కూడా. నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి నైవేద్యం అది కుక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పులిహోరకి రైస్ పెట్టేశాను, అలాగే పరవన్నం పెట్టాను. ఇక్కడ నేనైతే కట్టె పొంగల్ చేస్తున్నానండి. కుక్కర్లో కట్టు పొంగల్ పెట్టానమాట. ఒక గ్లాస్కి సగం పెసరపప్పు సగం రైసు కలిపేసి నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కుక్కర్ కూడా అయిపోయింది. అక్కడ నేనైతే పులిహోర పోపు పెడుతున్నాను అనమాట. అది పోపు కూడా అయిపోయింది. అది ఇంత ఏమీ షూట్ చేయలేదండి, ఎందుకంటే పులిహోర అందరికీ తెలిసిందే కదా. సో నేను అదైతే షూట్ చేయలేదు. ఇక్కడైతే నేను కట్టు పొంగల్ కొంచెం వాటర్ వేసి, అదండి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. కుక్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి కొంచెం స్టవ్ వెలిగించి కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే పరవన్నంలో బెల్లం అది కూడా కలుపుకున్నాను అనమాట. అయిపోయింది పరవన్నం కూడా. అక్కడ పులిహోర పోపు కూడా వేసేసి పులిహోర ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ బెల్లం కూడా వేసేసి పరవన్నం అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇదైతే పక్కన పెట్టేసుకొని పోపు ఇటువైపు షిఫ్ట్ చేస్తాను అనమాట. కొంచెం కనిపిస్తుంది కదా అండి, అందుకు. కట్టె పొంగల్ పోపుకి అయితే నేను జీడిపప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ, కొంచెం కరివేపాకు, మిరియాలు దంచి వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే నేను దంచలేదు, నేను అలానే వేసేసాను అనమాట. అంటే టైం లేదండి, అప్పటికే టైం అయిపోతుంది. ఎంత వేరం లేచినా పని అవ్వదండి బాబోయ్ అసలు. సో టైం లేదన్నమాట. నేను ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను. ఇక్కడైతే పోపు వేసిన తర్వాత ఆ పోపు అందులో కలిపేసి కాసేపు అలా కొంచెం పొయ్యి మీద ఉంచితే 2 minutes సెట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే పోపు వేసేసి నేనైతే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. దేవుడిని రెడీ చేయడమే టైం పడుతుంది అన్నమాట. అంటే పూలు అవి పెట్టి అమ్మవారిని అది రెడీ చేయాలి కదా. సో కొంచెం అక్కడే టైం పడుతుంది. ఇక్కడ నేను ఈ వంటది కూడా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయి దేవుడిని అంతా రెడీ చేసుకొని పూజ అంతా కూడా చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఏమీ తాగకుండానే, కనీసం వాటర్ కూడా తాగనండి, పూజ చేసుకుంటాను. పూజ చేసుకున్న తర్వాత టీ ఏమైనా తాగుతాను అనమాట. ఇక్కడైతే వంట అంతా కూడా అయిపోయింది. దేవుడి దగ్గరికి అయితే నేను వెళ్ళాను. మళ్ళీ నేను రైస్ కూడా పెట్టాలి మా వాళ్ళకి. ఏమున్నా సరే కర్డ్ రైస్ తినడానికి రైస్ అయితే ఉండాలి, ప్లెయిన్ రైస్. నేను ఇక్కడైతే ప్లెయిన్ రైస్ కూడా పెట్టుకుంటాను మళ్ళీనే. ఇక్కడ ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేనైతే పూజ దగ్గరికి వెళ్ళానండి. పూజ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణంతా అలంకరించుకొని దేవుణ్ణంతా రెడీగా పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను టీ కాఫీ అయినా ఏమైనా తాగుతాను. సో నాకైతే టీ రెడీగా పెట్టారు మా హస్బెండ్ అయితే. చెప్పాను కదండి, నేను శుక్రవారం అయితే ధూపం కూడా వేస్తాను అనమాట. సో నేను ధూపం అది పెట్టేసి ఇంకా టీ తాగడానికి అయితే వెళ్ళాను. టీ తాగేసి కాసేపు కొంచెం ఒక 2 minutes అలా కూర్చొని మళ్ళీ పని చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. సో పని ఇంకా అలా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా టీ తాగేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ తాంబూలం తీసుకోవడానికి అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే ఆ వదినకి లాస్ట్ 2 weeks కుదరలేదన్నమాట వ్రతం చేసుకోవడానికి. సో ఈరోజే నిన్నే చేసుకున్నారన్నమాట. సో నేను అక్కడికైతే తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కుదరదు కదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడం. సో అయితేనేమో అక్కడ పసుపు రాసి పారాన్ని పెడుతుంది నమిత. బాగుంటుంది కదండి పారాన్ని పెట్టుకోవడానికి. అంటే రెగ్యులర్గా పెట్టుకొని ఉండలేము, కానీ పెట్టుకునే రోజు మాత్రం చాలా బాగుంటుంది పారాని. అయితే పెట్టుకున్న తర్వాత నేను తాంబూలం అది తీసుకొని కాసేపు అక్కడ ఉండి నేనైతే ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ హర్ష కూడా వచ్చేస్తాడు కదా. హర్ష 1:30కే 12:30కే వచ్చేస్తాడు అనమాట. సో అందుకని చెప్పి ఇక్కడైతే తాంబూలం తీసుకొని కాసేపు అక్కడ ఉండి నేను ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా వర్షం పడుతుంది, పాపం బయటికి వెళ్ళట్లేదు, చాలా సఫిస్టికేట్గా ఫీల్ అవుతుంది అనమాట. సో ఇంట్లో కాసేపు ఏదో అలా కొన్ని యోగా మ్యాట్ ఉంది కదా, వర్కౌట్స్ అయితే చేశాడు. కొంచెం ఏదో చేశాడులేండి, కొంచెం ఆ స్వెట్ అనేది బయటికి వచ్చింది. సో అలా చేసిన తర్వాత కాసేపు ప్లాంక్ అది వేసుకొని ఆసనాలు ఏవో వేసుకున్నాడు వాడికి తెలిసినవి. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ చేసిన పులిహోర కట్టు పొంగల్ అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, హస్బెండ్కి హర్షాకి అయితే అవి సరిపోతాయి. నేనైతే ఓట్స్ తినేసాను అనమాట. అంటే ఇంకా రైస్ ఐటమ్ తిన్నా కదా, నైట్ నేను ఓట్స్ అయితే తినేసాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గాయస్.